త్రియేక దేవుడు అన్నప్పుడు అనేక మంది దిస్ ద మిస్కన్సెప్షన్. ఐ జస్ట్ వాంట్ క్లారిఫై ఫస్ట్. చాలా మంది అనుకుంటారు తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్ముడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్నప్పుడు గమనించాలి, తండ్రి ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు, కుమారుడు ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు. ఫాదర్ ఏ పర్సనాలిటీ, ఏ పర్సన్హుడ్. జీసస్ క్రైస్ట్ ద సన్, పర్సనాలిటీ, పర్సన్హుడ్. హోలీ స్పిరిట్ ద పర్సనాలిటీ, ద పర్సన్హుడ్. చాలా మంది అనుకుంటూ ఆల్ త్రీ ఆర్ వన్ అంటూ ఫాదర్ ఇస్ సన్, సన్ ఇస్ హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్ ఇస్ ఫాదర్ అంటూ కన్ఫ్యూజ్ అయిపోతారు. కానీ బైబిల్ అనేక సార్లు చూస్తాం, ముఖ్యంగా నూతన నిబంధనలు చూస్తాం, యేసు ప్రభు పరిశుద్ధాత్మ మూలముగా మరియ గర్భంలోకి వచ్చాడు. అదే సమయంలో యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన నరరూపధారిగా భూమిపైన ఉన్నాడు. పరలోకం నుండి ఇవేం వినబడుతుంది? ఒక శబ్దం, ఒక స్వరం వినబడుతుంది. తండ్రి మాట్లాడుతున్నాడు, హీ ఈజ్ మై బిలవ్డ్ సన్, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియమైన కుమారుడు. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు పావురము వలె యేసు పైకి దిగి వస్తాం. పరిశుద్ధాత్ముడు పావురం కాదు, పావురం రూపంలో, అంటే ఒక ఎలిమెంట్ వాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆత్మస్వరూపి ఈ కళ్ళుకి కనబడాలంటే ఇట్ నీడ్స్ అ ఫామ్. అందుకనే అనేక సార్లు బైబిల్లో చూస్తాం, హోలీ స్పిరిట్ యాజ్ ఫైర్, యాజ్ విండ్, యాజ్ అ డవ్. దీస్ ఆర్ జస్ట్ ద ఎలిమెంట్స్ యాజ్ అ సైన్. కానీ దేవుడు ఆత్మై ఉన్నాడు. కాబట్టి త్రియేక దేవుని చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు.